and classes Clapeyron equation today we discuss. Okay, first of all, thermodynamic potentials and Maxwell equations. ఇక్కడ తెలుగులో దీన్ని ఉష్ణగతిక శక్మాలు అంటారు. థర్మోడైనమిక్స్ పొటెన్షియల్స్, ఉష్ణగతిక శక్మాలు. ఈ ఉష్ణగతిక శక్మాలలో అంతరిక శక్తి దాన్ని యూతో సూచిస్తాం. అదేవిధంగా ఎంథాల్పీ హెచ్తో సూచిస్తాం. హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం ఎఫ్ అండ్ గిబ్స్ ప్రమేయం ఈ విధంగా ఈ ఉష్ణగతిక శక్మాలను మనం చెప్పుకున్నాం. ద థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ యు, ఎఫ్, హెచ్ అండ్ జి ఆర్ ఆఫ్ ఏ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఇన్ స్టడీయింగ్ the conditions of equilibrium of a system, and they are energy functions formed by combining the thermodynamics variables PVT and S. ఇవి ముఖ్యంగా PVTSల నుండి ఉత్పాదించబడినవి. పీడనము, ఘనపరిమాణము, ఉష్ణోగ్రత, అదేవిధంగా ఎస్ వాటి నుండి మనకు ఇవి ఉత్పాదించబడినవి కాబట్టి వీటిని మనం థర్మోడైనమిక్స్ సంబంధించిన ఉష్ణగతిక శక్మాలు అంటారు. ముఖ్యంగా ఈ ఉష్ణగతిక శక్మాలు 4 రకాలు. అందులో అంతరిక శక్తి, ఎంథాల్పీ, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము, అదేవిధంగా గిబ్స్ ప్రమేయం. ఈ విధంగా ఇవి ముఖ్యంగా మనకు పీడనము, ఘనపరిమాణము, ఉష్ణోగ్రత మరియు ఎంట్రోపీల నుండి ఉత్పాదింపబడినవి. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం తీసుకున్నట్టయితే అంతరిక శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ, దాన్ని అంతర్గత శక్తి కూడా అంటారు. ఇందులో ముఖ్యంగా అంతర్గత శక్తి యు, ఇంటర్నల్ ఎనర్జీ తీసుకున్నట్టయితే ఒక వ్యవస్థలో యాంత్రిక శక్తి లేకపోయినా ఆ వ్యవస్థకు కొంత పని చేయగల సామర్థ్యం ఉంటుంది. యాంత్రిక శక్తి లేకపోయినా ఆ వ్యవస్థకు కొంత పని చేయగల సామర్థ్యం ఉంటుంది. దీనినే ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి అంటారు. దీన్నే ఇంటర్నల్ ఎనర్జీ యూతో సూచిస్తాం. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇట్స్ వాల్యూ ఈజ్ ప్రొడక్షనల్ టు ద కండక్ట్ ఆఫ్ మ్యాటర్ కన్సల్టేటింగ్ ద సిస్టమ్. అంటే ఒక వ్యవస్థలో యాంత్రిక శక్తి లేకపోయినా ఆ వ్యవస్థకు కొంత పని చేయగల సామర్థ్యం ఉంటుంది. దీన్నే ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి అంటారు. ఇక్కడ అంతర్గత శక్తి గురించి మనం డిస్కస్ చేసినట్టయితే ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమం అనుసరించి అంతర్గత శక్తిలో మార్పు du is equal to dq minus dw. అయితే ఇక్కడ dq అనేది వ్యవస్థకు అందించిన ఉష్ణం అయినట్టయితే దట్ ఇస్ dq is equal to tds. ఇక్కడ dw is equal to చేసిన పని తీసుకున్నట్టయితే ఆ dwను మనం pdvగా తీసుకుంటాం. అప్పుడు du is equal to tds minus pdv. కాబట్టి మనకు అంతర్గత శక్తిలో మార్పు du is equal to tds minus pdvగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ ఎంథాల్పీ గురించి తీసుకున్నట్టయితే అక్కడ ఎంథాల్పీ అనేది మనకు h is equal to u plus pvగా తీసుకుంటాం. ఇక్కడ h is equal to u plus pv dh. ఇక్కడ ఎంథాల్పీ అంటే it gives the heat content of a constant pressure. దానికి మనం h is equal to u plus pv. ఇక్కడ మనకు దీన్ని డెరివేటివ్ చేసినట్టయితే dh is equal to du plus pdv plus vdp. దాని నుండి మనం dh is equal to tds minus pdv plus pdv, అదేవిధంగా
మళ్ళీ పీడిపి తీసుకున్నట్టయితే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు టీడీఎస్ ప్లస్ విడిపి మనకు వస్తుంది అన్నట్టు. ఈ విధంగా దీనిలో ఎంథాల్పీలో మార్పు తీసుకున్నట్టయితే, అదేవిధంగా నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తి, దాన్నే హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము అంటారు. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తి లేదా హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము, ఇక్కడ దీన్ని హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ. ఇక్కడ దీన్ని ఎఫ్తో సూచిస్తాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్. అదేవిధంగా డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకు మైనస్ పీడివి మైనస్ ఎస్డిటీగా వస్తుంది. మైనస్ పీడివి మైనస్ ఎస్డిటీగా వస్తుంది. దీని యొక్క ప్రమేయాన్ని తీసుకున్నట్టయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంది మన ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్, యూ మైనస్ టిఎస్. నెక్స్ట్ గిబ్స్ ప్రమేయం, లాస్ట్ వన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ఇక్కడ గిబ్స్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ ద థర్మోడైనమిక్ స్టేట్స్ ఆఫ్ ద సిస్టమ్, థర్మోడైనమిక్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. అయితే ఇక్కడ దీన్ని జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్, దీని యొక్క ప్రమేయంగా తీసుకున్నట్టయితే జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్. ఇక్కడ మనకు దీని డెరివేటివ్ చేసినట్టయితే డీజీ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి, మనకు డీజీ ఈజ్ ఈక్వల్ టు విడిపి మైనస్ ఎస్డిటి, విడిపి మైనస్ ఎస్డిటి. ఓకే, ఈ విధంగా మనకు థర్మోడైనమిక్స్ సంబంధించిన పొటెన్షియల్స్ మనం 4 పొటెన్షియల్స్, అందులో మొట్టమొదటిది అంతర్గత శక్తి లేదా అంతర్గత శక్తి, అదేవిధంగా నెక్స్ట్ ఎంథాల్పీ, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం, గిబ్స్ ప్రమేయం. ఈ విధంగా 4 గురించి మనం డిస్కస్ చేయొచ్చు అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టయితే థర్మోడైనమిక్స్ పొటెన్షియల్స్లో మనకు ముఖ్యంగా పీవీటీఎస్ల నుండి థర్మోడైనమిక్ స్టేట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ మే బి రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్, దట్ ఈస్ ప్రెషర్, వాల్యూమ్, ఎంట్రోపీ అండ్ టెంపరేచర్. ఇక్కడ అయితే ప్రెషర్ పి ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్నట్టయితే ఎనీ 2 ఆఫ్ దీస్ వేరియబుల్స్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ రెస్ట్ ఆర్ డిపెండెంట్, ద బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ కనెక్టింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్. మనకు మొదటి మరియు రెండో థర్మోడైనమిక్ సూత్రాల నుంచి ఇవన్నిటిని మనం పీవీటీఎస్ల నుండి వీటిని మనం డెరైవ్ చేస్తాము. అందులో మొట్టమొదటిది డిక్యూ, ఇంతకుముందు చెప్పుకున్నట్టే డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి, దట్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టీడీఎస్, టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడిపి ఆర్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇంతకుముందు చెప్పిన హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అండ్ ఎంథాల్పీ. నెక్స్ట్ గిబ్స్ ఫంక్షన్. ఇక్కడ మనం ఇంటర్నల్ ఎనర్జీ చూసినట్టయితే ఇంటర్నల్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి, దట్ ఈజ్ ఈక్వల్ టు డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి, టీడీఎస్ మైనస్ పీడివి. నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము తీసుకున్నట్టయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్, డెరివేటివ్ చేసినట్టయితే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియూ మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి, డియూ మైనస్ టీడీఎస్, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియూ మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. దాని నుంచి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడివి మైనస్ ఎస్డిటి. నెక్స్ట్ వన్ ఎంట్రోపీ. ఎంట్రోపీ తీసుకున్నట్టయితే ద టోటల్ హీట్ ఫంక్షన్ హెచ్, ఎంథాల్పీ, ఎంట్రోపీ నాట్ ఎంట్రోపీ, ఎంథాల్పీ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి, దట్ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి ప్లస్ విడిపి. Using equation number 1, dH is equal to dq plus vdp, then equation dH is equal to tds plus vdp. Last one, Gibbs function. That is Gibbs function is equal Gibbs function G is equal to
H minus TS. dg is equal to dH minus TDS minus SDT. That is equal to మనం గిబ్స్ ఫంక్షన్ తీసుకున్నట్టయితే dg is equal to VDP plus SDT. VDP plus SDT. నెక్స్ట్ మనకు మ్యాక్స్వెల్ థర్మోడైనమిక్స్ రిలేషన్స్ దీన్నే మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సంబంధాలు లేదా మ్యాక్స్వెల్ సమీకరణాలు అంటారు. మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సంబంధాలు లేదా మ్యాక్స్వెల్ సమీకరణాలు అంటారు. ఇక్కడ మొట్టమొదటిసారి మనం చూసుకున్నట్టయితే మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ద 2 laws ఆఫ్ థర్మోడైనమిక్స్. మనకు థర్మోడైనమిక్స్ సంబంధించిన మొదటి 2 నియమాల నుంచి, మొదటి నియమం రెండవ నియమాల నుంచి మనం వీటిని డిస్కస్ చేసి థర్మోడైనమిక్స్ రిలేషన్స్ను, మ్యాక్స్వెల్ థర్మోడైనమిక్స్ రిలేషన్స్ అంటే మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సంబంధాలను లేదా మ్యాక్స్వెల్ సమీకరణాలను మనం తీసుకుంటాం అన్నట్టు. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే మనకు సమీకరణం dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv, దట్ ఈజ్ అందులో dq ఈజ్ ఈక్వల్ TDS, TDS ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv. కాబట్టి మనకు ఈక్వేషన్ చూసినట్టయితే du ఈజ్ ఈక్వల్ టు TDS మైనస్ pdv, TDS మైనస్ pdv. ఇందులో సపోజ్ ఇక్కడ మన సమీకరణం ఏంటి అంటే మొదటి సమీకరణం నుంచి అంతర్గత శక్తిలో మార్పు నుంచి du ఈజ్ ఈక్వల్ టు TDS మైనస్ pdv వచ్చింది. ఇందులో మన u అండ్ s లను v దృష్ట్యా పాక్షిక అవకలనం చేయగా, సపోజ్ u s and v be functions, x and y and the general Maxwell thermodynamics relations, it gives that totally ఉష్ణగతిక శక్మాలను అనుసరించి ∂T by ∂y into ∂S by ∂x of y minus ∂P by ∂y into ∂V by ∂S of y is equal to ∂T by ∂F of y into ∂S by ∂y minus ∂P by ∂S of y into ∂V by ∂y of x. ఈ విధంగా మనకు ఈ ఈక్వేషన్ను తీసుకోవచ్చు అన్నట్టు. టోటలీ that relation in putting of x is equal to s and y is equal to v equation, that's equation మనకు చూసినట్టయితే ∂T by ∂V of s, ∂T by ∂V of s is equal to minus ∂P by ∂S of v. This is మ్యాక్స్వెల్ మొదటి సమీకరణము. ఉష్ణగతిక సమీకరణాల్లో మ్యాక్స్వెల్ మొదటి సమీకరణంగా మనం చెప్పుకోవచ్చు. First law of Maxwell equation. Next, we discuss second relation of Maxwell equation, that is enthalpy. ఎంథాల్ఫీలో మార్పు చూసినట్టయితే మనం ఎంథాల్ఫీలో గురించి డిస్కస్ చేసినప్పుడు dH ఈజ్ ఈక్వల్ టు TDS ప్లస్ VDP. dH ఈజ్ ఈక్వల్ టు dH ఈజ్ ఈక్వల్ టు TDS ప్లస్ VDP, దట్ ఈజ్ ఈక్వల్ టు దాని నుండి హెచ్ని మరియు ఎస్ను పి దృష్ట్యా పాక్షిక అవకలనం చేసినప్పుడు మనకు ఆ ఈక్వేషన్ నుండి ∂H by ∂S of P ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ ∂H of ∂P by S, దట్ ఈజ్ ఈక్వల్ టు V. ఇక్కడ DH అనేది ఖచ్చితమైన అవకలని కాబట్టి ∂P of ∂H by ∂S of P is equal to ∂A by ∂S of ∂H by ∂P of S. దాని నుండి మనకు ఈక్వేషన్ తీసుకున్నట్టయితే మనకు ∂T by ∂P of S is equal to ∂V by ∂S of ∂T by ∂P of S is equal to ∂V by ∂S of మనం Pగా చెప్పుకోవచ్చు. ఇది మనకు ఈక్వేషన్ నుండి వచ్చింది. నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. ఈ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ తీసుకున్నట్టయితే
డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెల్మోల్ట్జ్ ఫంక్షన్ తీసుకున్నట్టయితే డిఎఫ్ this function Helmholtz function that is equal to df is equal to minus pdv minus sdt ఈ ఫంక్షన్ నుంచి మనం ఎఫ్ను అందులో ఉన్న ఎఫ్ను మరియు విని టీ దృష్ట్యా పాక్షిక అవకలనం చేసినట్టయితే డో ఎఫ్ బై డో వి ఆఫ్ టీ is equal to minus p into dou f by dou t of v is equal to minus s. ఈ సమీకరణం నుంచి మనకు dou p by dou t of v is equal to dou s by dou v of t. dou s by dou v of t is equal to dou p by dou t of v. ఈ విధంగా మనకు ఈక్వేషన్స్ వస్తాయి అన్నట్టు. అదేవిధంగా లాస్ట్ ఈక్వేషన్ చూసినట్టయితే గిబ్స్ ప్రమేయం. ఈ గిబ్స్ ప్రమేయంలో మార్పు లాస్ట్ వన్ మనకు గిబ్స్ ప్రమేయం. గిబ్స్ ప్రమేయంలో మార్పు చూసినట్టయితే దిస్ ఈజ్ dg is equal to vdp minus sdt vdp plus sdt. ఈ ఈక్వేషన్ నుండి ఇక్కడ dg is equal to మనం జీని మరియు జీపీని టీ దృష్ట్యా పాక్షిక అవకలనం చేసినట్టయితే మనకి ఈక్వేషన్లో డో ఎస్ బై డో పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో టీ ఆఫ్ పి ఇది ఈ విధంగా రిలేషన్స్ ఫస్ట్ రిలేషన్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ మ్యాక్స్వెల్ ఉష్ణగతిక శక్మాలను మనం తీసుకోవచ్చు అంటే ఇది మ్యాక్స్వెల్ యొక్క నాలుగవ అంటే లాస్ట్ ఇది మ్యాక్స్వెల్ యొక్క నాలుగవ ఉష్ణగతిక సమీకరణం. ఈ ముఖ్యంగా 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్ సమీకరణాలు చూసినట్టయితే మొట్టమొదటిది డో టీ బై డో వి ఆఫ్ ఎస్ S is equal to minus dou p by dou s of v. అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్టయితే డో ఎస్ బై డో వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ ఆఫ్ వి. అదేవిధంగా డో టీ బై డో పి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ ఆఫ్ పి. అదేవిధంగా డో ఎస్ బై డో పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో టీ ఆఫ్ పి. ఈ విధంగా మ్యాక్స్వెల్ యొక్క 4 ఉష్ణగతిక సమీకరణాలను మనం డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఉష్ణగతిక శక్మాలలో 4 రకాలు. అందులో ఒకటి అంతర్గత శక్తి, ఎంథాల్పీ, అదేవిధంగా హెల్మోల్ట్జ్ ప్రమేయము, గిబ్స్ ప్రమేయం. ఈ 4 ప్రమేయాల నుండి మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క ఉష్ణగతిక సంబంధాలను లేదా మ్యాక్స్వెల్ సమీకరణాలను మనం ఉత్పాదించినాం. ఇది పీవీటీఎస్ల మధ్య సంబంధాలను ఈక్వేషన్ 1, 2, 3, 4లను ఏ విధంగా చూసుకోవచ్చో అంటే ఉష్ణగతిక సమీకరణాలను ఏ విధంగా రాబట్టవచ్చు అనేది ఈ ఈక్వేషన్ నుంచి మనం సచ్ ఎగ్జాంపుల్స్ ద్వారా చూసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనకు 4 సమీకరణాలు ఇంతకుముందు 1, 2, 3, 4 సమీకరణాలు డో పీ బై డో ఎస్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో టీ బై డో వి ఆఫ్ ఎస్. అదేవిధంగా డో పీ బై డో టీ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఆఫ్ టీ. నెక్స్ట్ డో వి బై డో ఎస్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పీ ఆఫ్ ఎస్. నెక్స్ట్
dou v by dou t of p is equal to dou s by dou p of t. నెక్స్ట్ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్స్వెల్ సమీకరణముల యొక్క అనువర్తనాలు. మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క అనువర్తనాలు దీంట్లో ముఖ్యంగా క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్. ఈ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అనేది మ్యాక్స్వెల్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్స్ నుంచి మనం డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ క్లాసియస్-క్లాపెరాన్ గుప్తోష్ణ సమీకరణం అంటే ఏంటిదంటే పీడనంలో మార్పు పరంగా పీడనం మార్పులో ద్రవీభవన స్థానం లేదా బాష్పీభవన స్థానంలో మారటాన్ని ఈ సమీకరణం తెలియజేస్తుంది అన్నట్టు. క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం అనేది పీడనంలో మార్పు ద్రవీభవన స్థానం లేదా బాష్పీభవన స్థానంలో మారటాన్ని ఈ సమీకరణం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మ్యాక్స్వెల్ సమీకరణాల నుంచి మ్యాక్స్వెల్ సమీకరణం ఏ సమీకరణం? dou p by dou t of v is equal to dou s by dou v of t. ఈ సమీకరణం నుండి మనం ముఖ్యంగా క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణాన్ని ఉత్పాదించవచ్చు. ఇక్కడ ఈ సమీకరణాన్ని ఇరువైపులా మనం t చే గుణించగా, మల్టిప్లికేషన్ చేసినప్పుడు t into dou p by dou t of v is equal to t into dou s by dou t dou s by dou v of t. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ t into dou p by dou t of v is equal to t into dou s by dou v. t into dou s అంటే dou q by dou v of t గా రాసుకుంటాం. dou q by dou v of t. అక్కడ dou q by dou v of t లో dou q is equal to L గా తీసుకుంటాం. ఇక్కడ దీన్ని గుప్త ఉష్ణం అంటారు. ఇక్కడ dou q స్థిర ఉష్ణోగ్రత వద్ద బదిలీ అయిన ఉష్ణం ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థం యొక్క ప్రావస్థ మార్పుకు లోనైనప్పుడు అది గుప్తోష్ణం Lకు సమానం. కాబట్టి ఆ dou q is equal to మనం L గా తీసుకుంటాం. మన సమీకరణంలో మొట్టమొదటిసారిగా మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్ dou p by dou t of v is equal to dou s by dou v of t. ఇందులో పై సమీకరణాన్ని మనం t చే గుణించినప్పుడు మన ఈక్వేషను ఏ విధంగా అంటే t into dou p by dou t of v is equal to t into dou s by dou v of t. ఇందులో ఇక్కడ చూసినట్టయితే మనకు t into dou s అంటే dou q, t into dou s that is equal to dou q. ఆ dou q is equal to L గా తీసుకుంటాం. ఎందుకంటే dou q స్థిర ఉష్ణోగ్రత బదిలీ అయిన ఉష్ణం ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థం ప్రావస్థ మార్పునకు లోనైనప్పుడు అది గుప్తోష్ణం Lకు సమానం. కాబట్టి dou q is equal to L గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ dou v అంటే ఘనపరిమాణంలో మార్పు. అంటే సమోష్ణోగ్రత వ్యాకోచంలో ప్రమాణ ఘనపరిమాణం శోషించుకున్న ఉష్ణం సమఘనపరిమాణ ప్రక్రియలో ఉష్ణోగ్రత పీడనంలో పెరుగుదలకు T రెట్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీన్ని V1 మరియు V2ల పరంగా చూసుకున్నట్టయితే తొలి మరియు తుది విశిష్ట ఘనపరిమాణం అయినట్టయితే T into dou p by dou v of t. T into dou p by this is T into dou p by dou t of v is equal to L divided by V2 minus V1. Next dou p by dou t of v is equal to L divided by t into V2 minus V1. దీన్నే క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణము అంటారు. ఈ క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం యొక్క అనువర్తనాలు చూసినట్టయితే క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం యొక్క అనువర్తనాలను మనం చూసినట్టయితే
చూడండి, ఇప్పుడు ఈ సమీకరణం సమతా స్థితి వద్ద గల ప్రావస్థలు ఒకే కాలంలో ఉండడానికి బాష్పపీడనం ఉష్ణోగ్రతలో ఎలా మారాలో తెలుపుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ దీని పరంగా చూసినట్టయితే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మెల్టింగ్ పాయింట్. ఈ విధంగా మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ వ్యాక్స్ రైజెస్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ type substance decreases in the increase of pressure. That is number 1. దీన్ని చూసినట్టయితే ద్రవం మారినప్పుడు V2 is greater than V1 కాబట్టి V2 minus V1 ధనాత్మకం. ఇక్కడ P/2 ధనాత్మకం అంటే పీడనం పెంచడం వల్ల బాష్పీభవన స్థానం పెరుగుతుంది, తగ్గించడం వల్ల బాష్పీభవన స్థానం తగ్గుతుంది. నెక్స్ట్ మైనం గంధకం వంటి పదార్థాలను కరిగించినప్పుడు వ్యాకోచిస్తాయి. అప్పుడు V2 మైనస్ V1 ధనాత్మకంగా అవుతుంది కాబట్టి P/T కూడా ధనాత్మకం కాబట్టి పీడనం పెరిగిన కొద్దీ ద్రవీభవన స్థానం అనేది కూడా పెరుగుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్. వెన్ ఏ లిక్విడ్ గోస్ ఇంటూ ఏ గ్యాస్ స్టేట్స్. ఈ విధంగా మీరు వీటిని చూసుకొని under reduced pressure a liquid boils at lower temperature. నెక్స్ట్ రిలీజింగ్ ఆఫ్ ఐస్, దీనికి సంబంధించింది కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ వాయువుల యొక్క రెండు విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి. స్పెసిఫిక్ హీట్స్, that is difference, that is constant volume CV, constant pressure CP. constant volume, constant pressure, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, specific heats for constant pressure and constant temperature. Cp is equal to dou Q by dou T of P and Cv is equal to dou Q by dou T of V. Cp minus Cv is equal to dou Q by dou T of P minus dou Q by dou T of V. That is equal to Cp minus Cv is equal to T into dou S by dou T of P minus T into dou S of dou T to V. అన్న మనకు అక్కడ అదేంటి ర్యాంప్ ఇవ్వాలన్న అవసరం. ఓకే, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ ఆఫ్ డో టీ ఆఫ్ పి మైనస్ టీ ఇంటూ డో ఎస్ ఆఫ్ డో టీ ఆఫ్ వి. దట్ ఈజ్ ఈక్వల్ టు సిపి డో క్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ dou S by dou T of P minus dou S by dou T of P. Now let entropy be the function of independent variable V and T, that is equal to S is equal to F of Vt. We have the change ds given by ds is equal to dou S by dou T of V into dt plus dou S by dou V of T into dV, or dou S by dou T of P is equal to dou S by dou T of V plus dou S by dou V T into dou V by dou T of P. Next, dou S by dou T of P is equal to dou S by
dou t of p minus dou s by dou t of v is equal to dou s by dou v into t dou v by dou t of p, or dou s by dou t of p minus dou s by dou p dou s by dou t v, that is equal to dou p by dou t into v dou v by dou t of p, that is equal to. From equation 1 and 2 we get Cp minus Cv is equal to T into Cp minus Cv is equal to T into dou p by dou t of v minus dou v by dou t of p, that is equal to మనకు క్లాస్ రెండు వాయు విశిష్టోష్ణాల మధ్య తేడాగా కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా Cp మైనస్ Cv ఇజ్ ఈక్వల్ టు T ఇంటూ డో పీ బై డో టీ ఆఫ్ పి మైనస్ డో వి బై డో టీ ఆఫ్ పిగా డిస్కస్ చేయొచ్చు.